పోతాను మా బావ వాళ్ళ ఇంటికి పోతాను. ఎందుకు? బావ దగ్గరికి చిన్న పని. పొలంకి పొద్దున్నే వేయండు. పొద్దుగానే వేయండా? ఏది ఆ పొలంగా ఊరవుతాడు. ఊరవుతాడు పొలంకి వేయండు. పోతా, మంచి పని చేసిన. ఓ బావా ఇంకేం చేస్తానవి కదా పొలం కాడికి కలుపు కట్టింది మొత్తం అంతా తీయాలి. కైట్లు దొరుకుతలేరు. నువ్వు ఇక్కడ ఏం చేస్తానవా? నువ్వు పోయిడా? నీకోసమే వచ్చిన బావా. నా కోసమా? నా కోసం ఎందుకు? ఏమన్నా ఉందా లేదా అని వచ్చిన. ఏమన్నా నా కాడ ఏమున్నాయి? ఒక ఖాళీ జేబు ఉన్నాయి కాదు. 10 రూపాయలు ఉన్నాయి జేబులా. 10 రూపాయలకు కళ్ళు వస్తుందా బావా? ఏ స్టప్ వస్తుంది బాయా? చప్పతే కళ్ళు ఎట్లా బావా? నీ మీద ఆశ పెట్టుకొని నేను వచ్చినాను. మరి ఎవరు దొరుకుతారో ఎలా? ఎవరన్నా దొరుకుతాం వచ్చినండి బావా. లేవా నిజంగానే? అది ఏ 10 రూపాయలు లేవా? నేను పొలం కాడికి పొద్దుగా పొలం కాడికి పోయి వస్తాను నేను. కోసి నువ్వు ఎట్లా? బాగా నమస్తే. నమస్తేగా నెట్ పోతాను. కల్దాగా పోతాను బావా. ఒక్కని పోతాను ఏంద్రా? ఒక్కని పోకపోతే ఎంతమంది పోతారు బావా? మేము కూడా అటేగా బావా. ఉత్తిన పోతాను రో చికెన్ ఏది లేదా? చికెన్ నాకెందుకు బావా? ఒక్క నేను ఆడ కూర్చొని కింద తాగా పైసలన్నీ మేమే ఇస్తాం. ఓకే చికెన్ అనిపించి కళ్ళు చెప్పు. కానీ ఆ గౌండ్లు మమ్మల్ని ఎవరు నమ్మరు. మా ఇద్దరిని నువ్వు ఇప్పిస్తా అన్నాను అంతే. నువ్వు చెప్పు పోయివా అని. పైసలు మేము ఇస్తాం. నీకెందుకు రా బాధ? పొచ్చాడు పైసలు బాబా దగ్గర ఇస్తాం. అదే చెప్పు. కానీ ఆడికి పోయినాక నువ్వు ఇవ్వను అంతే. మిగిలినంత మేము చూసుకుంటాం. మళ్ళీ నాకైతే బొక్క పెట్టారుగా. ఇంకా బల్లాన్ని తీసుకొచ్చుకోరా ఆ చికెన్ గికెన్ అంతా మాదే. నువ్వు చికెన్ వండుకొని తాళాలకు రా. మేము ఇంటికి పోయి ఇంకో బాబా పైసలు పట్టుకొని తాళాలకు వస్తాం. తొందర రాలి. నేను అండిపియాలా మరి? కొంచెం కారం ఎక్కువ వేపి గట్టిగా ఉండాలా. మసాలా ఘాట్ ఎక్కువ ఉండాలా. సూపర్ బావా. మీకెందుకు కూడా అంతా అయిపోయే ముందట ఓ పిల్లగానికి చెప్పి ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిద్దాం. చప్పుడు దగ్గర తప్పుకొని వద్దాం. అంతే అంటావా? చూద్దాం ఏమన్నా. చూద్దాం. అదే బెస్ట్ కదా. బెస్ట్ అంతే. నీ దగ్గర దగ్గర వచ్చాడు పైసలు ఉన్నాయి. ఆడే కట్టుకుంటాడు. అంతే. నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. తాగినవా తిన్నావా కథం అయిపోయిందా? మనం బయటికి వెళ్ళి కావాలి. కదా ఒక పని ఉంది కదా. ఇంకో నీకు అప్పటికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసాడంటే ఎక్కడ మిస్డ్ కాల్ ఇస్తాం. ఇచ్చినాక నువ్వు ఇంకా తాళ్ళకాడు ఉంటాం. తాళ్ళకాడికి వచ్చి మీ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పు. అంతే. నీకు చెప్పాలా? నాకు చెప్తే చాలు. ఓకే. మేము ఇంకా పోతాం. సరే. నీకు అప్పటికి థమ్స్అప్ తాగిపిస్తా. థమ్స్అప్ తాగిపిద్దాం. అంతే. ఫోన్ తాగిద్దాం. అని ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తాం. ఇంకో హలో సీను. అరే తాళ్ళల్లో బాగా మంది ఉన్నారు అక్కడ. అద్దు కానీ కళ్ళుని ఆ చికెన్ పట్టుకొని సన్ రైజ్ సెట్ కాడికిద్దా. పెద్ద చెట్టు సన్ రైజ్ గదే మన అడ్ల సెంటర్ దగ్గరది తెలుసుగా. పట్టుకోందా. మీరు ఎంతమంది వచ్చినా మంచిదే దాలి. అంతే. ఇక చల్లగా ఉన్నది కూర్చోవచ్చు. బాగుంది. మల్లేషు మనోళ్ళేమో పైసలు ఇస్తే తేతి అన్న వాళ్ళు నేనేమో చికెన్ అనిపించిన బోల్ పేలాలు కళ్ళు ఇవన్నీ పట్టుకొని వచ్చిన. అవును. మనోళ్ళు ఇస్తారా నాకే బొక్క పెడతారు. మా ఇస్తారన్న. ఈ రవి కొంచెం దొంగే కానీ వాళ్ళ బావ మంచోడు. వాళ్ళ బావ పక్కా ఇస్తాడు. నీకు ఎందుకన్నా నేను ఇప్పిస్తా. అంతే అంట. పక్కా ఇప్పిస్తా. రవి దొంగేనా? రవి దొంగే కానీ వాళ్ళ బావ మంచోడు. వాళ్ళ బావ పక్కా ఇస్తాడు. ఎంతసేపు రసీన్గా ఇంత టైమా? కాదు బావా, తెచ్చిందే తినటానికి తాగటానికా? ఇక తినవా తాగవా? దాని తెచ్చింది పడకపోతే అన్ని ఉన్నాయి. కూర్చో అటు కూర్చో. కూర్చుందాం. కూర్చో. ఏమైంది బాబా? కూరేసీలు పోతాడు. పోతా నాకు బాగుతలేదు నీకు. తినవా తాగవా? తీసుకో.
అయ్యో నువ్వు తాగవా? తాగుతుంది కాదు నాకు ఇగో మనం వేస్తాం బావా. అది నువ్వు కాళ్ళే కాదు ఏది పోనీయం నేనైతే ఎత్తాను మీకు ఆగని. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. మీరు గంగల పోండి అంతేనా? తీసుకుంటాను. సూపర్ ఉంది బావ. ఎక్కడ డ్రెస్ ఇది? మనం ఎప్పటికి కోసే కాడు కోసిండు కోసిండు. కన్నా ఉన్నది మంచిగా ఉన్నది. ఎక్కడండి ఇచ్చినావా? హోటల్లో అండిచ్చిన. మంచిగా ఉన్నదా? అవు బావా మంచిగా అండిలా? మసాలా కాడు ఉన్నాయి. ఇగో నీ పేరే చెప్పిన. మంచిగా అండకపోతే పైసలు ఇవ్వడం మరి రవి బాబా అని చెప్పిన. నీకెందుకు మా బావ లేడా? నీకెందుకు? నేను కూడా అక్కడ మీ పేరే చెప్పిన, నా పేరు చెప్పిన. నేను తమ్ముడు ఎడిపోతాను. పొలం కాడిపోతాను. ఊకే పొలం కాడికేనా? మీకేం పని లేకపోయినా నాకేం పని ఉండే పొద్దున్న దాదా ఇంత శిఖరం కళ్ళకపోయేదా? కళ్ళు అయితే నాకు అద్దు కానీ మనోడే బాగా చెప్పింది. బావలో దోస్తా వేసుకో వేసుకున్నాను. సిగ్గుపడక అందరం మనమే వేసుకోవాలి. నేను కూడా తిను అన్నాకంటే బావలో దోస్తు కదా. పొలం కాడి పనులు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి. వేసుకోండి వేసుకోండి తినేసుకోండి. బోల్పాల దోసుకో. నేను పోతే లేవు నీ అవును ఒక్కనివే తాగి. అయ్యో నువ్వే తాగి ఆయనతో ముక్క తిను. సరే మరి పోయిరా జాగ్రత్త మరి. చెప్పలేసుగా పోవే. ఓకే. హలో సాయి, ఎక్కడున్నవే? పొలం కాడు ఉన్నాడే. పొలం కానా? సాయి నిన్ను తాళ్ళకు రమ్మన్నా కదా. తాళ్ళకు కాదు, మన అడ్ల సెంటర్ లేదా? సండ్ర సెంటర్ దగ్గరికిదా? సరే మరి అత్త కానీ థమ్స్ అప్ తాగిపిస్తావా? తాగుడు మా తాగిపిస్తా కానీ అరగంట అయినాక దా. ఓకే. ఏ అరగంట దానికి ఇవ్వలాగుతారు కంగరా? నా పని నాకు లేదా? 5 నిమిషాలలో పోయి చెప్పత్తా చెప్పనా? మందు కొడితే మాకు మేమే మహారాజులో. కళ్ళు తాగి గంటేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే బాలి. మంచిగా టేస్ట్ బాగుంది. మీ ఇంట్లో పెద్ద దొంగలు పడరే, బొమ్మలు దొంగలు పడరు. తొందర పో. ఉరుకోర్రి చెప్పండి. ఓర్రి అమ్మాయిషానా మా బావింట్లో దొంగలు పడ్డారా? మా బావింట్లో ఏమి లేకనే పోయే దొంగడు ఎట్లా పడ్డాడే? ఏమో అన్న, ఆయన ఇంట్లో ఏం లేదు, బంగారం లేదు, ఏం లేదు. ఊరన్న అప్పులే ఉన్నాడు. అవునన్నా ఇంకేం ఉన్నాడు. కొంపదీసి ఇప్పుడు ఈ బిల్ అంతా నేను కట్టుడు అయ్యింది. కట్టలేదన్నా. ఎట్లా అయితే బావ అయితే నువ్వు ఏదైందన్న కట్టుడు అప్పది. ఎట్లా కట్టుడే? తిన్నమానానికి కట్టుడే. భగవంతుడా, బావని నమ్ముకుంటే నన్ను నట్టెట్లా ముంచే పిల్లగాడు కొంచెం లేట్ వచ్చిన అయిపోవు బాబా. 2 ముక్కలు ఉండే, గ్లాస్ కళ్ళు ఉండే. తాగద్దు. ముక్కలన్నీ నువ్వే తిట్టి కాదు బా. గాయనకెందుకు అంటున్నావు నువ్వు? ఎంత ఉన్నావు? 2 ముక్కలు లేవా బావా? ఏ పానాడు చేయి కడుతున్నా, పానాడు కాలు కడుతున్నా బా. నాకు తానావు బాబా. ఒక్క పూటనైతే ఎక్కి నీ కక్కుర్తి చల్లగుండా ఇంతనా కక్కుర్తి? ఏం కాదు. అంతే అంట.